సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్ నెక్‌కి ఇంజ్యూరీ అయింది. దీంతో ఫస్ట్ టెస్ట్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. సెకండ్ టెస్ట్‌లో కూడా రెస్ట్ ఇచ్చారు. తన ప్లేస్‌లో వైస్ కెప్టెన్ పంత్ కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇండియాకి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో ఓడీఐ సిరీస్ ఉంది. దీంతో శుభ్మన్ గిల్ ఆడతారా లేదా అని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏషియా కప్ దగ్గర నుండి తన ప్రతి సిరీస్ అండ్ ప్రతి మ్యాచ్‌లో ఆడుతున్నాడు. రెస్ట్ లేకపోవడం వల్ల తనకి ఇంజ్యూరీ అయిందని డాక్టర్స్ చెప్పారు. వెంటనే ఓడీఐ సిరీస్ ఆడితే మళ్ళీ ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో తనకైతే ప్రికాషనరీ రెస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు తన ప్లేస్‌లో కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండాలి. కానీ అయ్యర్‌కి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇంజ్యూరీ అయింది. అండ్ రికవరీకి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇద్దరికీ ఇంజ్యూరీస్ ఉన్నాయి. దీనితో కెప్టెన్‌గా రోహిత్ శర్మ కమ్‌బ్యాక్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ ముందు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ తన కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాం. కానీ బీసీసీఐ ఒకసారి కెప్టెన్‌ని మార్చి తిరిగి కెప్టెన్సీ ఇవ్వరు. కోహ్లీ విషయంలో అది చూసాం. ఇన్‌ఫాక్ట్ కెప్టెన్సీ ఇచ్చిన రోహిత్ శర్మ చేస్తారా లేదనేది కూడా డౌటే. సో మోస్ట్లీ రోహిత్ శర్మ ప్లేయర్ గానే ఆడతాడు. ప్రెజెంట్ కెప్టెన్సీ కంటెండర్స్ లో ఇద్దరు నేమ్స్ వినిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఇండియా టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా కూడా తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఐపీఎల్ లో కూడా తన కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఓవరాల్ గా ఇండియాకి 16 మ్యాచెస్ లో కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో ఇండియా టీం 11 మ్యాచెస్ విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ ఓడిపోయింది. తన విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 66.67 గా ఉంది. సెకండ్ వన్ చూస్తే రిషబ్ పంత్ రీసెంట్ గానే టెస్ట్ లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ గిల్ ఆప్షన్స్ లో సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్ లో తనే కెప్టెన్ గా ఉన్నాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఎల్ఎస్సి అండ్ డిసి టీమ్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు. తనకైతే ఐపీఎల్ లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ తన అసలు ఓడిఎస్ లో ప్లేయింగ్ లెవెల్ లో కూడా లేడు. ఓడిఎస్ లో ఫ్రంట్ అండ్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. అసలు టీమ్ లో కూడా లేని ప్లేయర్ డైరెక్ట్ గా కెప్టెన్ ఎలా అవుతారన్నదే అందరి డౌట్స్. బట్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసినా చేస్తాడు. ప్రెజెంట్ సౌత్ ఆఫ్రికా జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో పంత్ కొంచెం బాగా పర్ఫామ్ చేసి టీం కనుక విన్ అయితే ఓడిఎస్ లో కూడా తనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గంభీర్ ఇంతకు ముందే చెప్పాడు, అన్ని ఫార్మాట్స్ కి ఒక కెప్టెన్ ఉంటే కోచ్ కి ఈజీ అవుతుందని. కానీ పంత్ కన్నా కేఎల్ రాహుల్ బెటర్ చాయిస్ అని చెప్పాలి. అండ్ కేఎల్ రాహుల్ కన్నా రోహిత్ శర్మ బెస్ట్ చాయిస్. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఓడిఐ కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.